హలో ఆల్, వెల్కమ్ టు హలో బైబుల్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ. చాలా సింపుల్గా, దానికి పెద్ద ఏం అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. చూసేయండి ఒకసారి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నా, ఆయిల్ కూడా పోసుకున్నా. ఆయిల్ అయితే హీట్ అయింది. సో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నా. ఒకసారి వాటిని మంచిగా కలపాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా కలుపుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. నెక్స్ట్ పసుపు. అవి మంచిగా కలుపుకొని 2 మినిట్స్ సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేయాలి. మంచిగా వీటిని కలుపుకోవాలి. మూత పెట్టేయాలి. నెక్స్ట్ కలిపినాక మంచిగా పెట్టేసాను. ప్లేట్ అయితే దాని మీద. ఇప్పుడు చూసారు కదా, ప్లేట్ తీసాక ఎంత బాగుందో. నెక్స్ట్ కారం 2.5 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. అలాగే చికెన్ ఈస్టర్న్ మసాలా ఒకటి 5 రూపీస్ ప్యాక్ అండి. కారం అయితే ఎవరి స్పైస్ లెవెల్స్ వాళ్ళ తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు చూసారు కదా, అందులో ఉన్న వాటర్ ఎలా వచ్చాయో. అయిపోయింది చికెన్ కర్రీ అండి. అందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే అట్లా సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ కదా చికెన్ కర్రీ అయితే. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా. సో అందుకే వేడి వేడి రైస్ చికెన్ అయితే వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను మీకైతే. చాలా బాగా వచ్చింది. సూపర్గా ఉందండి రెసిపీ. చాలా ఈజీ, అందరికీ నచ్చుతుంది రెసిపీ మాత్రం. ట్రై చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్. ఆల్.